చూస్తున్నాము. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద యుద్ధం చేయడానికి పోరాటం చేసేటప్పుడు ఆ వ్యక్తి 3 రకాలైన స్థితులు ఆ వ్యక్తుల యొక్క జీవితంలో గమనిస్తూ ఉంటారు. ఒకటి, తన యొక్క వ్యక్తిగత స్థితి ఎలా ఉందో. రెండవది, తన యొక్క బలమెంతో. మూడవది, తన యొక్క బలగమెంతో గమనించడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో మన జీవితంలో కూడా దేవుడు ప్రతి ఒక్క సమస్యకు, ప్రతి ఒక్క ఇబ్బందికి, ప్రతి ఒక్క బాధకు దేవుడు అధికారాన్ని ఇచ్చినప్పుడు అధికారం తీసుకునే యొక్క శ్రమ కానీ, సమస్య కానీ, శోధన కానీ మన యొక్క జీవితం మీదకి ప్రభావితం చేసేటప్పుడు మొట్టమొదట అవి మన యొక్క జీవితంలో చూసేది ఏంటంటే మొట్టమొదటి మన యొక్క స్థితి అనేది చూడటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మన యొక్క స్థితి అనగా దేవునితో మన యొక్క సహవాసమే మన యొక్క స్థితి. దేవునితో మనం ఎలాగైతే మనం సహవాసం చేస్తూ ఉంటామో, ఎంత దేవుని యొక్క సన్నిధిలో మనం బలముగా